హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ అందరూ ఎంతగా ఇష్టపడే కొరమేను చేపల పులుసు చేయబోతున్నాను. దీనికి ఫస్ట్ ఒక బాండీ పెట్టేసుకొని, ఒక దబరగా పెట్టేసుకొని, ఫస్ట్ ఆవాలేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఆవాలు వేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర, తర్వాత కొద్దిగా మెంతులు వేసుకోవాలి. కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ వీడియోలో చూపించినట్లుగా ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఉల్లిపాయలు తప్పటికి మనం కొంచెం చింతపండు నానబెట్టుకోవాలి. ఒక నిమ్మకాయ కన్నా కొంచెం ఎక్కువ చింతపండుని మనం నానబెట్టుకున్నాము. దాన్నేందంటే ఫస్ట్ కొంచెం వేడి చేసుకుంటే మనకు త్వరగా పులుసు వచ్చేస్తుంది. ఇలా వేడి చేసుకుంటే బాగా పులుసు వచ్చేసింది. ఇలా పిండేసుకొని పులుసుని చూడండి, నేను ఇట్లా చెప్పిన విధంగా ఇట్లా మంచిగా పిండేసుకొని దీంట్లో ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలండి. తర్వాత టమాటాలు, మన ఆనియన్స్ మగ్గిపోయాయి కదా, తర్వాత టమాటాలు కూడా వేసేసుకోవాలి. టమాటాలను కూడా బాగా మగ్గనివ్వాలి. ఈ లోపల మనకి పులుసు ఉంది కదా, ఆ పులుసులో అన్నీ ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకోవాలి. సరిపడినంత వేసుకోవాలి. ఈ కొరమైన చేపల పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చిన్నపిల్లలు, దీంట్లో ముళ్ళులు ఉండవు కాబట్టి చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుందండి. నెల్లూరులో చేస్తారు ఈ టైప్లో. నెల్లూరు చేపల పులుసు అని కూడా అంటారు. నెల్లూరులో ఎలా చేస్తారో ఆ విధంగా చేస్తున్నానండి నేను. చూడండి, ఇలా పులుసు దీన్ని పోసేసుకున్నాము. మన టమాటాలు మగ్గిన తర్వాత ఈ పులుసు బాగా తెల్లనివ్వాలండి. బాగా ఉడకాలి పులుసు. ఉడికిన తర్వాత ఈ చేపలు వేయాలి. చేపలు నీట్గా కడిగి పెట్టుకున్నాం కదా, ఆ చేపల్ని పులుసు ఉడికిన తర్వాత వేయాలి. వేసిన తర్వాత నాకు ఇప్పుడు బెండకాయలు ఉన్నాయండి ఇంట్లో. మీ దగ్గర ఉంటే వేసుకోండి. ఇది ఆప్షనల్, ఖచ్చితంగా వేయాల్సిన అవసరం లేదు. నా దగ్గర బెండకాయలు ఉన్నాయి కాబట్టి బెండకాయలు వేసుకున్నాను. కొద్దిగా కరివేపాకు వేసుకున్నాను. ఇప్పుడు బాగా పులుసుని ఉడకనిద్దాం. తర్వాత ఇవి డ్రై రోస్ట్ చేసుకోవాలండి. జీలకర్ర, మెంతులు, ధనియాలు, ఆవాలు, ఈ 4 ఇంగ్రీడియంట్స్ని డ్రై రోస్ట్ చేసుకొని ఆ పౌడర్ని మనము ఈ పులుసులో లాస్ట్‌లో ఒక 10 మినిట్స్ ముందు వేసేసుకొని మంచిగా పులుసుని ఉడకనిచ్చాలి. కొంచెం నీచు వాసన ఏం లేకుండా పులుసు కూడా చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఎంతగా అందరూ ఇష్టపడే ఈ చేపల పులుసు రెడీ అయింది. కొరమైన చేపల పులుసు. అందరూ ఇలా చేసుకొని ఎంజాయ్ చేస్తారు కదా. బాయ్.